చివరి దశ పోలింగ్ మొదలైంది. రెండో విడతలో 142 స్థానాల్లో ఓటింగ్ జరుగుతోంది. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు క్యూ కట్టారు. రాష్ట్రంలో మొత్తం 294 స్థానాలు ఉన్నాయి. తొలి దశలో 152 చోట్ల పోలింగ్ జరిగింది. భవానీపూర్ నుంచి సీఎం మమతా బెనర్జీ పోటీ చేస్తున్నారు. ఆమెకు పోటీగా బీజేపీ అగ్రనేత సువేందు అధికారి నిలబడ్డారు. కోల్కతా నార్త్, కోల్కతా సౌత్, హౌరా, నాదియా ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాలు, హుగ్లీ, పూర్వ వర్ధమాన్ జిల్లాల పరిధిలో ఎన్నికలు జరుగుతున్నాయి. రెండో విడతలో మొత్తం 3,21,73,837 ఓటర్లు ఉన్నారు. 41,000 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ జరుగుతోంది. 142 మంది సాధారణ పర్యవేక్షకులు, 95 మంది పోలీస్ పర్యవేక్షకులు, 100 మంది ప్రత్యేక పర్యవేక్షకులు పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తున్నారు. తొలి దశ ఎన్నికల్లో 93.19% పోలింగ్ నమోదైంది. ఈ దఫాలో ఎంత పోలింగ్ నమోదవుతుందనేది ఆసక్తికరంగా మారింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల చివరి దశ పోలింగ్ మొదలైంది. రెండో విడతలో 142 స్థానాల్లో ఓటింగ్ జరుగుతోంది. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు క్యూ కట్టిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అది దీనికి సంబంధించి ఓవరాల్ గా వెస్ట్ బెంగాల్ లో ఏ విధంగా పోలింగ్ సరళి కంటిన్యూ అవుతుందో మా ప్రతినిధి ఏవైఎస్ స్వామి మరింత డీటెయిల్స్ అందిస్తారు. స్వామి చెప్పండి, రెండవ విడత చివరి దశ పోలింగ్ కూడా వెస్ట్ బెంగాల్ లో జరుగుతుంది. మొత్తం 142 స్థానాలకి సంబంధించి ఈ రోజు అయితే పోలింగ్ జరగబోతుంది. మరి పోలింగ్ ఏ విధంగా ఉండబోతుంది? అక్కడ మొత్తం అంతా సజావుగా సాగుతున్నట్లేనా? సుధా, పశ్చిమ బెంగాల్లో 294 అసెంబ్లీ స్థానాలున్న పశ్చిమ బెంగాల్లో కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఇక్కడ ఒకవైపు 2 విడతల్లో ఎలక్షన్ నిర్వహిస్తుంది. శాసనసభకు నిర్వహిస్తున్నటువంటి ఎలక్షన్స్ లో ఈ నెల 23వ తేదీన ఏప్రిల్ 23న తొలి దశలో 152 స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. రికార్డు స్థాయిలో, గతంలో ఎప్పుడు లేని విధంగా రికార్డు స్థాయిలో 93% పోలింగ్ నమోదైంది. ఈసారి కూడా మరింతగా పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవైపు ఎస్ఐఆర్ ఓటర్ లిస్టు సవరణ తర్వాత, స్పెషల్ ఇంటెన్సివ్ సర్వే తర్వాత ఒకవైపు పూర్తి ఓటర్ లిస్టు ప్రక్షాళన జరిగి ఓటింగ్ పర్సంటేజ్ పెరగడానికి కారణమైందని చెప్పేసి విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇవి రెండో దశలో, ఈ రోజు జరిగేటువంటి రెండో దశలో పోలింగ్ 7 గంటలకే ప్రారంభమైంది. ఈ రెండో దశలో 142 స్థానాల్లో పోలింగ్ జరుగుతుంది. దాదాపుగా 16 జిల్లాల పరిధిలో ఈ ఓటింగ్ జరగబోతున్నట్టుగా ఒకవైపు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా ఎలక్షన్ కమిషన్ చేసింది. ఇందులో ప్రధానంగా అనేక కీలక స్థానాలు సార్ పోటీ చేస్తూ ఉన్నారు. మమతా బెనర్జీ ఇప్పటికే 3 సార్లు అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి హ్యాట్రిక్ రికార్డు నమోదు చేసినటువంటి మమతా బెనర్జీ భవానీపూర్ నుంచి పోటీ చేస్తున్నారు. ఆమెకు పోటీగా బీజేపీ నేత సువేందు అధికారి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా కీలకమైన జిల్లాలు కోల్కతా నార్త్, సౌత్, హౌరా, నదియా ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాలు. ఇక్కడనే ఎక్కువ సంఖ్యలో ఒకవైపు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిలో ఎవరికైతే మెజార్టీ వస్తుందో వాళ్ళే అధికారంలోకి వచ్చే అవకాశం కనబడుతుంది. హుగ్లీ, పూర్వ బర్ధమాన్ జిల్లాల పరిధిలో ఎలక్షన్ అయితే జరుగుతూ ఉంది. ఈ రెండో విడతలో 3,21,73,837 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 41,000 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. 95 మంది పోలీస్ పర్యవేక్షకులు, 100 మంది ప్రత్యేక పర్యవేక్షకులు పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నారు. గతంలో జరిగినటువంటి 93% పోలింగ్ నమోదు పరిస్థితి పోలిస్తే ఈసారి కూడా అంత పెద్ద మొత్తంలో పోలింగ్ నమోదయ్యే అవకాశం కనబడుతుంది. ఈసారి ఎలక్షన్స్ లో ఎవరు ఎక్కువ స్కోర్ చేస్తారని చెప్పేసి అంతా భావిస్తున్నారు. గతంలో ఇప్పుడు రెండో విడత ఎలక్షన్ జరుగుతున్న ప్రాంతంలోనే టీఎంసీకి ఆధిక్యత వచ్చింది. గత ఎలక్షన్ లో దాదాపుగా 73-74 స్థానాలు గెలుచుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈసారి ఖచ్చితంగా అధికారంలోకి రావడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది. గతంతో పోలిస్తే ఈసారి 15 నుంచి 20 రోజులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా బెంగాల్లోనే మకాం వేశారు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ మొత్తం ఎలక్షన్ క్యాంపెయినింగ్ అంతా తానే నిర్వహించారు. గతంతో పోలిస్తే ఈసారి కొంత అడవుడు తగ్గించి జనంలోకి వెళ్లడమే లక్ష్యంగా ఎలక్షన్ ప్రచారం నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఈసారి ఎలక్షన్ సరళిలో ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తే బెంగాల్ సంస్కృతి, బెంగాల్ ఉన్నటువంటి ప్రత్యేకతలన్నీ కూడా కోల్పోతారు, మొత్తం ఇంది రుద్దుతారని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ పైన ఆమె ఎదురుదాడి చేస్తూ వచ్చారు. మొత్తానికి హోరాహోరీగా జరిగినటువంటి ఎలక్షన్ ప్రచారంలో ఈసారి అధికారంలోకి ఎవరు వస్తారని చెప్పేసి అంతా భావిస్తూ ఉన్నారు. ఒకవైపు మొన్న తొలి దశలో తమిళనాడుతో రాష్ట్రంతో పాటు బెంగాల్ తొలి దశలో నిర్వహించినటువంటి ఎలక్షన్స్ లో ఒక పెద్ద 93% పోలింగ్ నమోదైంది.
దాదాపుగా 2,90,000 మంది సిఆర్పిఎఫ్ పోలీస్ బలగాలను మోహరించారు. గతంతో పోలిస్తే ఎలక్షన్ హింసను పెద్ద సంఖ్యలో అరికట్టగలిగారు. ఈసారి కూడా పోలీస్ బలగాలను పెద్ద మొత్తంలో మోహరించారు. ప్రతి 100 మంది ఓటర్లకు ఒక సిఆర్పిఎఫ్ జవాన్ చొప్పున పోలీస్ సిబ్బందిని అక్కడ మోహరించినట్టుగా కూడా మనకు లెక్కలు చెప్తూ ఉన్నాయి. కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఎప్పటికప్పుడు అక్కడ జరుగుతున్న లా అండ్ ఆర్డర్ ని పర్యవేక్షించే పనిలో ఉంది. గత 2-3 రోజులుగా అనేక చోట్ల కూడా టీఎంసీ కార్యకర్తలు పలువురు ఐఏఎస్ అధికారులకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. దీనికి సంబంధించినటువంటి ఆందోళనల విషయంలో పోలీస్ సిబ్బంది ఇటు సిఆర్పిఎఫ్ కేంద్ర బలగాలు అనేక చోట్ల అప్రమత్తంగా ఉండి ఒకవైపు లా అండ్ ఆర్డర్ ఇష్యూ కాకుండా జాగ్రత్త పడుతూ ఉన్నారు. మొత్తానికైతే ఈ బెంగాల్ ఎలక్షన్ సంబంధించి దేశమంతా ఉత్కంఠ ఎదురు చూస్తూ ఉంది. ఈసారి భారతీయ జనతా పార్టీ పాగా వేస్తుందా, మరోసారి 4వసారి ముఖ్యమంత్రిగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మరోవైపు రికార్డు సాధిస్తారా అని చెప్పేసి కూడా అంతా ఒకవైపు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా బెంగాల్లో మార్పు రావాలంటే భారతీయ జనతా పార్టీ రావాలని చెప్పేసి బీజేపీ ప్రయత్నం చేసింది. బెంగాల్ కు ఒకవైపు టీఎంసీ శ్రీరామ రక్ష అంటూ కూడా మమతా బెనర్జీ ఒకవైపు ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పటికే ఇటు అస్సాం సీఎం హేమంత్ బిశ్వ శర్మ నిన్న ట్వీట్ చేస్తూ ఒకవైపు మార్పును కోరుకుంటున్నారు. ఒకవైపు బెంగాల్ ప్రజలు అంటూ కూడా ఆయన సరికొత్త అనేక అంశాలను గుర్తు చేస్తూ ఒకవైపు ఎక్స్ లో పోస్ట్ పెట్టాడు. ఈసారి అస్సాంలో ఎలక్షన్స్ పూర్తయ్యాయి. ఈసారి భారతీయ జనతా పార్టీ అస్సాంలో ఒకవైపు బెంగాల్లో పాగా వేస్తామన్న ధీమాను వ్యక్తం చేస్తూ ఉంది. దీంతో 2వ విడత ఎలక్షన్ సంబంధించి పెద్ద మొత్తంలో పోలింగ్ నమోదవుతూ ఉందని చెప్పేసి అంతా కూడా అంచనా వేస్తూ ఉంటున్నారు. ఇక్కడ ఒకవైపు ఉత్తర దక్షిణ పరిణామాలకు సంబంధించినటువంటి జిల్లాలు ఉన్నాయి. ఇక్కడనే కీలకమైనటువంటి స్థానాల్లో మొదటి నుంచి కూడా ఇటు టీఎంసీకి కంచుకోటగా ఉన్నటువంటి ఏరియాల్లో ఎస్ఐఆర్ రివ్యూ తర్వాత దాదాపుగా బెంగాల్లో 97 లక్షల మంది ఓటర్ లిస్ట్ నుంచి తొలగించారు. ఒకవైపు బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి చొరబాటుదారులకు అనేక మంది రికార్డు లేనటువంటి వ్యక్తుల ఓట్లను తొలగించారు. నేను ఎలక్షన్ కమిషన్ కొద్ది మంది తమ ఒరిజినల్ ఓటర్స్ తమ పిటిషన్ పెట్టుకోవడంతో కూడా 1,400 మందికి ఓటు హక్కును మళ్ళీ ఎలక్షన్ కమిషన్ కల్పించింది. సుధా. రైట్ స్వామి.